టీవీ క్యాలెండర్ ను షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, షాద్నగర్ ఏసీపీ రంగస్వామి ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తూ ప్రజల్లో 99 టీవీ ప్రత్యేకంగా నిలిచిందన్నారు. ప్రజా సంక్షేమ వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని వ్యాఖ్యానించారు. ప్రేక్షకులకు, మేనేజ్మెంట్కు, ఇక్కడ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఇవాళ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది స్థానిక విలేకరుల ఆధ్వర్యంలో. ఇలా ఏదైతే 99 టీవీ ఏదైతుందో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను చూస్తూ ఇలా ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు అనుసంధానంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ టీవీ 99 టీవీ బాగా కృషి చేస్తుంది. కాబట్టి వారి మేనేజ్మెంట్ వారికి, స్థానిక విలేకరులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మన 99 టీవీ ఛానల్ వారు కొత్తగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. వారికి, ఆ యజమానానికి, అట్లాగనే వారికి సంబంధించిన సిబ్బందికి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడు మనకి సంక్రాంతి ఫెస్టివల్ రాబోతూ ఉంది. ఈ సమయంలో అందరూ కూడా చాలామంది వారి యొక్క స్వగ్రామాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన వాల్యుబుల్స్ అన్ని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకొని వెళ్ళాల్సిందే కోరుతున్నాము. ఈ యొక్క విషయంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వాల్యుబుల్స్ ఉంటే లాకర్లో పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళతో పాటు తీసుకెళ్ళి కానీ చేయాలని మా యొక్క రిక్వెస్ట్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మా యొక్క విన్నపాన్ని ఆలకించమని మేము కోరుతున్నాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 99 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అలాగే షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎప్పుడైనా సరే ప్రజా సమస్యలను వెలికి తీయడంలో మీ ఛానల్ ముందుంటుందంటని చెప్పి, ప్రజా సమస్యలపైన మీ గలం వినిపించాలంటని చెప్పి, ప్రజా సమస్యలను మీరు ఎప్పటికప్పుడు చూపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ప్రజల జీవితాల్లో భాగస్వామ్యం అవ్వుకుంటూ దేశ పురోగతిలో మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి